ఎలక్షన్ హీట్ పెరుగుతున్న వేళ ఆళ్లగడ్డలో అడుగుపెట్టిన అవంతిక ఎవరు? అఖిల ప్రియను భయపెడుతున్న వైసీపీ వ్యూహమేంటి? భూమా ఫ్యామిలీకి అధికారం ఇక అందని ద్రాక్షేనా? గంగుల కుటుంబ ప్రభావాన్ని అఖిల తట్టుకోగలదా? ఇంతకీ ఆళ్లగడ్డ నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెప్తోంది? అక్కడ పోటీలో నిలిచేదెవరు, గెలిచేదెవరు? ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. ఏపీలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం అంటే భూమా ఫ్యామిలీకి అడ్డాగా చెప్పుకుంటారు, లేదా గంగుల కుటుంబం లాగా చెబుతుంటారు. అలాంటి ఆళ్లగడ్డలో ఈసారి కూడా ఈ రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతోంది. అయితే ఈసారి ఇద్దరు మహిళా అభ్యర్థులే కావడం విశేషం. టీడీపీ నుంచి అఖిల ప్రియకు ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక వైసీపీ నుంచి అవంతిక పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా టీడీపీ అభ్యర్థి అఖిల ప్రియ గురించి చెప్పాలంటే భూమా నాగిరెడ్డి శోభ మరణం తర్వాత తమ పెద్ద కూతురుగా అఖిల ప్రియ రాజకీయాల్లోకి వచ్చి భూమా వారసత్వాన్ని కొనసాగిస్తోంది. 2014లో వైసీపీతోనే రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ ప్రస్తుతం ఆమె టీడీపీలో ఉంది. అంతకు ముందు టీడీపీలో మంత్రిగాను బాధ్యతలు నిర్వహించింది. 2019 ఎన్నికల్లో అదే వైసీపీ పార్టీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి చేతిలో ఓటమి పాలైంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖిల ప్రియను ప్రకటించారు. అయితే ఆళ్లగడ్డ అభ్యర్థిపై వైసీపీ తీసుకోబోయే నిర్ణయంపై కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ అఖిల ప్రియకు పోటీగా మరో మహిళా అభ్యర్థి అవంతికను జగన్ ఇప్పటికే రంగంలోకి దించారని వార్తలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఇంతకీ ఎవరి అవంతిక? హఠాత్తుగా ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎందుకు తెరపైకి వచ్చింది? ఈమె ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి సోదరి, హైదరాబాద్ నివాసి. అఖిల ప్రియను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అవంతికను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. అందుకు కారణం ఏంటంటే కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో పాటు కేసులు, వివాదాలు చుట్టుముట్టిన ఫ్యామిలీ నుంచి, అనుచరుల నుంచి కూడా తిరుగుబాటు ఎదురైనా తట్టుకొని నియోజకవర్గ ప్రజల మధ్య ఉండిపోయిన అఖిల ప్రియపై అక్కడి ప్రజల్లో కొంత సానుభూతి ఏర్పడిందని వైసీపీ సర్వేలో తేలినట్టుగా తెలుస్తోంది. ఆ సానుభూతికి, సెంటిమెంట్ కు చెక్ పెట్టాలంటే వైసీపీ కూడా మహిళా కార్డును వాడాల్సిందేనని అవంతికను రంగంలోకి దించుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ కు చెందిన అవంతిక గత 2-3 నెలల నుంచి పార్టీ ఆళ్లగడ్డలోనే ఉంటూ పలు కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. మొన్న సంక్రాంతి ముగ్గుల పోటీ పెట్టి బహుమతులు అందజేసి నానా హంగామా చేసిందట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుమతితోనే తన సోదరుడు బ్రిజేందర్ రెడ్డిని వెంటేసుకొని నెమ్మదిగా ఆళ్లగడ్డ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందట అవంతిక. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో నియోజకవర్గం ప్రజలు ఎవరి వైపు ఉంటారో ఇప్పుడే తెలియని పరిస్థితి ఉంది. ఆళ్లగడ్డలో టీడీపీ గెలుపుపై బలమైన సంకేతాలు ఏమీ లేవు. పైగా వైసీపీపై పూర్తి స్థాయి వ్యతిరేకత ఏమీ లేదు. ఈ నేపథ్యంలో అఖిల ప్రియపై సానుభూతి ఉన్నప్పటికీ బ్రిజేందర్ రెడ్డిపై మరీ దారుణమైన ఆరోపణలు గాని, వివాదాలు కానీ లేకపోవడం, పైగా మహిళా అభ్యర్థిగా అవంతికను ఇప్పటి నుంచే నియోజకవర్గంలో పరిచయం చేయడానికి ప్రయత్నించడం వైసీపీకి కొంత కలిసొచ్చే అంశమే. ఎలాగూ గంగుల భూమా కుటుంబాల మధ్య నువ్వా నేనా అనే పోటీ ఉంటుంది గనుక అధికార పార్టీకి పైచేయి సాధించే అవకాశం ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు పరోక్షంగా వైసీపీ గెలవబోతున్నట్టు చెప్పడం విశేషం. చూద్దాం మరి సానుభూతితో అఖిల ప్రియ గెలుస్తుందో, వ్యూహంతో అవంతిక విజయం సాధిస్తుందో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.